హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా 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 డేస్ అయిపోయింది ఇలాంటి ఒక వీడియో నేను షూట్ చేసి. అండ్ ఇలాంటి సిరీస్లో నేను ఒక్కటే వీడియో షూట్ చేశాను అండ్ దానికి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కాకపోతే ఇది బ్యూటీ సెక్షన్ కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నవి అండ్ నాకు చాలా చాలా కన్వీనియంట్గా అనిపించిండే కొన్ని క్లోదింగ్ ఐటమ్స్, కొన్ని లాంజ్రీ ఐటమ్స్ గర్ల్స్కి డెఫినెట్లీ ఏదో ఒక టైంలో యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నవన్నీ ఆల్రెడీ ట్రైడ్, టెస్టెడ్, వాష్డ్, వాట్ నాట్ మొత్తం చాలా రఫ్ యూజ్ చేశాను అనమాట. దాంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది జెన్యూన్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు చూపించే ప్రోడక్ట్స్ అన్ని నేను జివామేలో తీసుకున్నాను అనమాట. జివామేలో నేను అరౌండ్ 3-4 months బ్యాక్ తీసుకున్నవి ఇప్పుడు దాంట్లో మస్ట్ హ్యావ్స్ ఏవో నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే జివామేలో ఇప్పుడు మనకు SOS సేల్ అనేది రన్ అవుతాయన్నమాట. సో ఈ SOS సేల్లో ఏంటంటే మనకు అప్ టు 60% ఆఫ్ ఉంటుంది. తర్వాత 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. అండ్ మీకు స్క్రీన్ మీద ఒక కోడ్ కనిపిస్తూ ఉంది కదా, ఆ కోడ్ కానీ యూజ్ చేస్తే అడిషనల్ 10% డిస్కౌంట్ ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్, తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఇలాంటివన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా గర్ల్స్ మస్ట్ హ్యావ్స్ నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఇవి యూజ్ అయ్యేటివే అనమాట. అండ్ ఇవన్నీ నేను చెప్పాను కదా ఆల్రెడీ యూజ్ చేసినవే. ఏంటో చూసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను మీకు లాంజ్రీలో నా టాపిక్స్ ఏవి అని చూపిస్తాను, తర్వాత నైట్ వేర్ చూపిస్తాను. సో దట్ కన్వీనియంట్ ఉంటుంది కదా. లాంజ్రీలో ఇది నేను తీసుకొని అరౌండ్ ఒక 6 months అవుతుంది. లిటరలీ ఈ జివామే అన్నీ తీసుకుండే కంటే ముందు నేను ఫస్ట్ జివామేలో తీసుకున్నామంటే ఈ రెండు అనమాట. ఈ రెండు నేను సేమ్ టైంలో తీసుకున్నాను. ఏదో సెల్లో తీసుకున్నా, మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకొకటి బేజ్ కలర్ ప్యాడెడ్ బ్రా తీసుకున్నాను. సో ఈ ప్యాడెడ్ లాంజ్రీ నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఏదో ఒక అకేషన్కి తప్పించి, లైక్ శారీస్ వేసుకున్నప్పుడు, లేదంటే యూజువల్ టీషర్ట్స్ వేసుకున్నప్పుడు, అండ్ ఈ డీప్ నెక్ డ్రెస్సెస్ వస్తాయి కదా, డీప్ బ్యాక్ సైడ్ నెక్ ఉండేటివి. సో ఇవి ఏంటంటే కొంచెం స్ట్రెచ్ అవుతాయి అండ్ వెనకాల స్ట్రాప్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మీరు టీషర్ట్స్ వేసుకున్నప్పుడు ట్రై టు వేర్ దిస్ ప్యాడెడ్ థింగ్స్ సో దట్ చాలా సపోర్ట్ వస్తుంది అండ్ చాలా చాలా కన్వీనియంట్ ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ కలర్ అనమాట. బ్లాక్ బేజ్ ఉంటే యూ విల్ బీ సార్టెడ్. అసలు ఈ రెండు సేమ్ ప్యాటర్న్ అనమాట. లైక్ ఇక్కడ కొంచెం సీక్వెన్స్ లాగా ఇచ్చారనమాట, కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో ప్రైస్ కూడా ఇది చాలా చాలా తక్కువ. నేను తీసుకున్నప్పుడు అరౌండ్ ఒక 399 కానీ అట్లా ఉంటాయి. నేను పక్కన మీకు పిక్చర్ యాడ్ చేస్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు దొరికితే డెఫినెట్లీ యాడ్ చేస్తాను. చాలా కన్వీనియంట్ ఉంటాయి అండ్ మంచి సపోర్ట్ ఇస్తాయి అనమాట. సో ఫస్ట్ పిక్స్ అయితే ఈ రెండు డెఫినెట్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్. సో ఇది తీసుకోండి. ఇదైతే అసలు దీన్ని ఎన్నిసార్లు వాడానో ఏమో నాకే గుర్తులేదు. లిటరల్లీ చూస్తున్నారు కదా, కలర్ కూడా ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది అని చెప్పేసి. ఇది తీసుకొని ఒక 1.5 year లేదంటే 2 years అట్లా అయిపోయినట్టుంది. లిటరల్లీ ఇప్పటికి కూడా పోలేదండి. మనం ఎప్పుడైనా ప్యాడెడ్ బ్రాస్ ఏంటంటే దీనికంటూ ఒక సపరేట్ ఆర్గనైజర్స్ వస్తాయన్నమాట. దాంట్లో పెట్టుకుంటే షేప్ అనేది అస్సలు పోదు. మనకు ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. దీన్ని కూడా అంతే, అరౌండ్ ఒక 399 ఉన్న టైంలో తీసుకున్నట్టున్నాను నేనైతే. చాలా కన్వీనియంట్ ఉంటుంది. దీన్ని అయితే స్పెషల్లీ నేను శారీస్ మీదకి వాడాను. తర్వాత నార్మల్ డ్రెస్సెస్ వస్తాయి చూడండి, లైక్ ఫ్రాక్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సింపుల్ డ్రెస్సెస్లోకి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ ప్యాడింగ్ ఉంటుంది అనమాట. ఈ వైర్ ఉంది కదా కింద, ఇది వైర్లెస్ తీసుకున్నాను నేను, సో దట్ పుచ్చుకోకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నా దగ్గర ఉన్న లాస్ట్ లాంజ్రీ వచ్చేసి ఈ పింక్ కలర్ది అనమాట. సో నాలాగా ఎక్కువ ప్యాడెడ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా ఎక్కువ కవరేజ్ వస్తుంది. నాకు ఎక్కువ కవరేజ్ ఉండేటివే ఇష్టము. లైక్ 1/4 కవరేజ్ అట్లుంటే నాకు సరిపోదు. ఎందుకంటే ఈ బ్యాండ్ విడ్త్ ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనేది అనమాట. పింక్ కలర్ చాలా చాలా ఫంకీగా ఉంటుంది కదా, అండ్ ఇది ఏ దాంట్లోకైనా సెట్ అవుతుంది. మోస్ట్లీ బ్లాక్, పింక్ అలాంటి డ్రెస్సెస్లోకి అయితే బాగా సెట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వైట్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే దీంట్లోనే బేజ్ ఉంటుంది, బేజ్ తీసేసుకోండి. అండ్ దీంట్లో చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఉంది, లైక్ ఇక్కడ లేస్ డీటెయిలింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ లేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఇలాంటి లాంజ్రీ ట్యాంక్ టాప్స్ వేసేసి దానిపైన జస్ట్ జాకెట్ వేస్తారు కదా, వాళ్ళకు కూడా బాగా సెట్ అవుతుంది అనమాట.
నాకైతే కలర్ బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ కలర్స్ నేను తక్కువ తీసుకుంటూ ఉంటాను, అండ్ ఆ తక్కువ తీసుకునే దాంట్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడు నేను చూపించినవన్నీ మీకు ఫుల్ కవరేజ్ అండి, చాలా మంచి కవరేజ్, చాలా మంచి సపోర్ట్ వస్తుంది, దాని గురించి అయితే వరీ అయ్యే అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ఫ్యూ నైట్ డ్రెస్సెస్, జాగర్స్ అండ్ టైట్స్. ఈ మధ్య వర్కౌట్ బాగానే చేస్తున్నా, కరెక్ట్గా 1 month అయింది నేను వర్కౌట్ స్టార్ట్ చేయబట్టి. నాకు ఫేవరెట్ కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. ఇంకా నైట్ డ్రెస్సెస్లో అయితే లిటరలీ ఏవి సెలెక్ట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదండి, ఎందుకంటే ఒకటి కాదు మొత్తం అన్ని క్లాత్ నాకు బాగా నచ్చినవే ఉన్నాయి. ఇది మీకు గుర్తుందా, హ్యాలోవిన్ జరిగింది కదా, సో ఆ హ్యాలోవిన్ థీమ్లో ఏదో సేల్ టైంలో తీసుకున్నా అనమాట ఇది. సో ఫస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది బ్లాక్ది. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ బ్లాక్ కలర్. బ్లాక్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా ఇది మెటీరియల్ కాటన్ అండ్ చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ పైనది వచ్చేసి చాలా సింపుల్గా వస్తుంది అనమాట, ఇట్లా టీ షర్ట్. నేను ఏ సైజ్ తీసుకున్నానంటే ఎక్సెల్ తీసుకున్నాను. అండ్ కింద జాగర్స్ వస్తాయి, సో జాగర్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఇది మొత్తం హ్యాలోవిన్ థీమ్లో ఉంటుంది. ఇప్పుడు అవైలబుల్లో ఉందో లేదో మరి నేను కూడా చూడాలి. ఇఫ్ ఇన్కేస్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి. సో మొత్తం అంతా ఇట్లా హ్యాలోవిన్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఇట్లా స్కెలిటన్స్ వచ్చింటాయి. మేబీ లాస్ట్ వీడియోలో చూపించినట్టున్నాను. ఇది నాకైతే బాగా నచ్చింది అసలు. మెటీరియల్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. వాష్ చేసి దాన్ని బాగా ఒక 5-6 సార్లు ఐరన్ చేసి పంపించింటది అనమాట మా మమ్మీ వీటిని, అలాగే ఉంది. అండ్ నైట్ వేర్లో నా టాప్ ఫేవరెట్ ఇది. టాప్ అంటే టాప్ అసలు. ఇంత మంచి క్లాత్, ఇంత మంచి క్వాలిటీ, నైట్ టైం మీరు వేసుకొని పడుకోండి, అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఇంకొక ట్రిక్ మీకు చెప్పనా, ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు అనిపించింది ఇది ఇలాంటి కాలర్ నెక్ అండ్ ఇట్లా హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మనం కొంచెం సన్నగా కనిపిస్తామేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అలా ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు చెప్పండి, మీకు అట్లనే అనిపించింది అని. అలాగా ఇలాంటి కలర్స్ దొరకడమే రేరు, ఇంకా దొరికినప్పుడు తీసుకోకపోతే ఎలా చెప్పండి. మెరూన్ కలర్, ఇది కూడా నాకు తెలిసి హ్యాలోవిన్ థీమ్ అప్పుడే ఏదో తీసుకున్నట్టున్నాను. చాలా చాలా సింపుల్ ఉంటుంది, చూడ్డానికి కన్వీనియంట్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బటన్స్ ఇచ్చేసారనమాట చాలా మంచిగా. బటన్స్ కూడా మంచి క్వాలిటీవే, ఇంతవరకు అయితే పోలేదు. నేను దీన్ని ఈజీగా ఒక 10 సార్లు వాడింటాను. 3 ఆల్టర్నేట్ డేస్ వాడినట్టున్నాను. అండ్ ప్యాంట్స్ ఫుల్ లెంత్ ప్యాంట్స్ అనమాట, జాగర్స్ కాదు, రెగ్యులర్ ప్యాంట్స్. అండ్ యూజువల్గా ఇక్కడ కొంచెం లూజ్ ఉంటే టై చేసుకోవడానికి నాడాస్ లాగా ఇచ్చారు. అండ్ దీంట్లో నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను అండి. చాలా కంఫర్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు వ్లాగ్స్లో ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు కదా ఇది నేను వేసుకోవడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగర్స్ అనమాట. యూజువల్గా జాగర్స్లో నేను చాలా చాలా సెలెక్టివ్గా ఉంటాను అండ్ బాగా నచ్చితే తప్ప వేసుకోను అనమాట జాగర్స్. ఇది నాకు బాగా నచ్చింది, అంటే వర్కౌట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట. యూజువల్గా మార్నింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటాను కదా, ఆ టైంలో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం లూజ్ ఉన్న ప్యాంట్స్ వేసుకోవడం ఇష్టము రన్నింగ్ చేసేటప్పుడు. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటే నాకు ఇంకా బాగుంటుంది అనేది ఫీలింగ్. దిస్ ఇస్ ద జాగర్. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా. యాక్చువల్లీ దీని మీద ఒక టీ షర్ట్ కూడా వేసుకుంటాను అనమాట, సేమ్ కలర్ది. ఎగ్జాక్ట్లీ మన కోఆర్డినేట్ సెట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా మోస్ట్లీ ఇవన్నీ రీజనబుల్ అండి. అండ్ నేను తీసుకున్న సైజు నాకు తెలిసి వాష్ చేసి సైజ్ కూడా ఎగిరిపోయింది ఇక్కడ, అంత ఎక్కువ వాడాను. నాకు తెలిసి ఎక్సెల్లో తీసుకున్నట్టున్నాను, లింక్ ఇస్తాను. ఈ నాడాస్ కూడా బాగా కన్వీనియంట్గా ఉంటాయి, లైక్ యూజువల్గా వచ్చే తాడు లాంటివి కాకుండా ఇలాంటిది జస్ట్ మనం ఇట్లా వెనకలకి పుష్ చేసేస్తే మనకు వేస్ట్ లైన్ దగ్గర మంచిగా ఉంటుంది అనమాట. పాకెట్స్ ఉన్నాయి ఎస్పెషలీ, నాకు అది బాగా నచ్చింది దీంట్లో. సో వెరీ వెరీ కన్వీనియంట్ టు యూజ్ అండి. సో దిస్ ఇస్ ద జాగర్స్లో నాకు చాలా లిమిటెడ్ ఫేవరెట్ చెప్పాను కదా, అది ఒక్కటే మంచిగా ఫేవరెట్ ఉంది. దాంట్లో నాకు తెలిసి ఇంకొక కలర్ ఉన్నట్టుంది, బ్లాక్ ఆర్ బ్లూ, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, నేను లింక్ చేస్తాను మీకోసం. సో ఇంకొక కోఆర్డినేట్ సెట్, ఇది మీకు గుర్తుందా, నేను ఇంకా ఇంతవరకు దీన్ని ఇలాగే ఎత్తి పెట్టుకొని ఒక్కరోజు వేసేసుకున్నాను, కానీ వీడియోలో చూపించలేదు. ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు చూపిందాంలే అని చెప్పేసి అప్పటి నుండి అదే చెప్తున్నాను. మేము అనుకుంటూనే ఉన్నాం మరి ఎప్పుడు పోతామో ఏంటో. ఇది వచ్చేసి పైన హుడ్డీ లాగా వచ్చిందనమాట. వింటర్స్ కదా, నైట్ టైం చాలా ఎక్కువ చలి పెడుతుంది, ఆ టైంలో వేసుకున్నాను నేను. చాలా మంచి కలర్, ఇలాంటి కలర్స్ నా దగ్గర తక్కువ ఉంటాయి, బ్లూ, డార్క్ మెరూన్ కలర్స్ అలాంటివి. సో ఇదనమాట యూజువల్ హుడ్డీ. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది, కోఆర్డినేట్ సెట్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం సేల్ టైంలో తీసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట. ప్యాంట్ సపరేట్గా మళ్ళీ హుడ్డీ సపరేట్గా తీసుకుంటే ఎక్కువ పడుతుంది. 2 కోఆర్డినేట్ సెట్స్ ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా. అండ్ దీంట్లో నేను ఉన్న సైజ్ వచ్చేసి ఎక్సెల్, కాకపోతే నేను ఎల్ తీసుకుంటే ఇంకా ప్రాపర్ ఫిట్టింగ్ ఉండదు అనమాట. ఇది కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తూ ఉంది నాకు, బట్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వింటర్ అప్రోప్రియేట్ అండి,
చాలా మంచి వింటర్ కలెక్షన్ అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. జాగర్స్ కూడా చాలా కన్వీనియంట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ అదేంటంటే, వర్కౌట్ చేస్తున్న వాళ్ళకి టైట్స్ కంటే ఫేవరెట్ ఏముంటాయి చెప్పండి. మరి ఎక్కువ తీయలేదు, రెండు ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న కలెక్షన్లో ఇవి నాకు ఫిట్టింగ్ చాలా మంచిగా అనిపించాయి. ఒకటి వచ్చేసి ఇది కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. లైక్ ఇలాంటి గ్రీన్ కలర్ది నా దగ్గర అసలు లేవన్నమాట. ఇదే ఫస్ట్ది. సో ఇది వచ్చేసి హై వేస్టెడ్ ప్లస్ ఎలాస్టిక్ అయితే ఎంత మంచిగా ఉందంటే, చూడ్డానికి ఇంత ఉంది కదా, మనం వేసుకున్నప్పుడు చాలా బాగా సాగుతుంది అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. లైక్ స్క్వాట్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసినప్పుడు కానీ, స్లిప్ అవ్వడం కానీ, లేదంటే కిందికి వెళ్ళిపోవడం కానీ అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఇది అస్సలు అలా ఉండదు అనమాట. చాలా మంచి ప్యాటర్న్ కూడా ఇక్కడ. ఇది కొంచెం మనం వేసుకుంటే మెష్ ఉంది కదా ఇక్కడ, సో ఈ మెష్ వల్ల కొంచెం అట్లా కనిపించినట్టు ఉంటుంది. నాకు ఇష్టం అనమాట అట్లా. సో యా, దిస్ ఇస్ ఫస్ట్ వన్ దట్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ ఇది కూడా హై వేస్టెడ్. నాకు యూజువల్లీ టైట్స్ అన్ని హై వేస్టెడ్ ఉంటేనే ఇష్టము. అండ్ ఇందాక నేను తీసుకున్నది వచ్చేసి లార్జ్ సైజ్లో తీసుకున్నాను. ఇది కూడా లార్జ్ సైజే. మోస్ట్లీ లార్జ్ విల్ ఫిట్ మీ రియలీ వెల్. ఇదేంటంటే ఇట్లా ఏమంటారు, సీ బ్లూ కలర్లో ఉంది అండ్ ఇక్కడ వైట్ కలర్ ప్యాటర్న్ ఏదో రన్ అవుతుంది. దీనికి పైన వైట్ టీ షర్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అండి, లైక్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది అండ్ చాలా కన్వీనియంట్ ఉంటుంది. ర్యాపిడ్ డ్రై ఉంటుంది, స్వెట్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దట్ చాలా బాగుంటుంది వేసుకొని చూడడానికి. క్లాత్, మెటీరియల్, ఎవ్రీథింగ్ వుడ్ బి రియలీ ఆసమ్. సో అవి అనమాట నా టాప్ పిక్స్ అని చూపించేశాను మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి. చాలా లిమిటెడ్ పీసెస్ చూపించాను కదా, ఎందుకంటే ఇవి నా చాలా ఫేవరెట్స్ అనమాట. నేను బాగా యూజ్ చేసినవి, రెగ్యులర్గా వాడేటివి మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ తెలుసు కదా, ఇప్పుడు మనకు జివామేలో SOS సేల్ అనేది రన్ అవుతా ఉందన్నమాట. ఈ సేల్లో మనకు అప్ టు 60% ఆఫ్ ఉంటుంది. అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లో ఉంటుంది. అండ్ 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీతో పాటు మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కావాలి అంటే డెఫినెట్లీ మర్చిపోకుండా స్క్రీన్ మీద నా కోడ్ ఇస్తాను, ఆ కోడ్ యూజ్ చేయండి. సో దట్ మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది ఈ సేల్ టైంలో. అండ్ మనకు సేల్ అనేది 8th నుండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలాంటి సేల్స్ విషయాలన్నీ చాలా త్వరగా తెలుస్తూ ఉంటాయి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. And I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.